గ్యాస్ లీకేజ్ ఈజ్ ఎ వార్ విత్ ది అన్సీన్. గ్యాస్ లీక్ అయినప్పుడు మన గ్యాస్ కంటికి కనబడదు, కానీ దాంతో మనం పోరాడుతూ ఉన్నాం. కరోనా ఈజ్ ఎ వార్ విత్ ది అన్సీన్. కంటికి కనబడినటువంటి క్రిములతో పోరాటం అనేది. వెల్, ఈ పోరాటాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ అనదర్ వార్. ఇంకొక యుద్ధం గురించి మాట్లాడుతున్నాను. ఈ ప్రపంచం ఎప్పుడు యుద్ధం చేసేదే. ఈ ప్రపంచంలో యుద్ధాలు వివిధ రకాలుగా ఉంటుంది. కొంతమంది జీవించడానికి యుద్ధం చేస్తూ ఉంటే, కొంతమంది వేరే వాళ్ళని చంపేయడానికి యుద్ధం చేస్తూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే చచ్చేదాకా మనం జీవించడానికి యుద్ధం చేయటమే జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఇతరులతో పోరాడుతూ ఉంటే, మరి కొంతమంది తమతో తామే పోరాడుకుంటూ ఉంటారు. కొంతమందికి శత్రువులు తెలుసు, కొంతమందికి శత్రువులు తెలియదు, కానీ వాళ్ళు ఎందుకు పోరాడుతున్నారో తెలియదు. కొంతమంది బలవంతంగా యుద్ధ భూమిలోకి వెళ్తారు, కొంతమంది చేతకాక యుద్ధ భూమిలోకి వెళ్తూ ఉంటారు. కొంతమంది యుద్ధ భూమిలో మునిగిపోతారు, కొంతమంది యుద్ధాన్ని బట్టి ఆశీర్వదించబడతారు, అధికంగా ఉన్నత స్థాయికి వెళ్తూ ఉంటారు. కొంతమంది వేరవటానికి యుద్ధం చేస్తారు, కొంతమంది కలవటానికి యుద్ధం చేస్తూ ఉంటారు. వెల్, ఏ యుద్ధంలో అయినా 3 విషయాలు మనకు తెలియాలి. ఒకటి, మనం ఎవరిమి ఈ యుద్ధంలో, మన శత్రువు ఎవరు, మనకి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది. ఈ 3 తెలిస్తేనే కానీ యుద్ధంలో మనం సరిగ్గా పార్టిసిపేట్ చేయలేం. పూర్వకాలంలో యుద్ధాలు విచిత్రంగా ఉండేవి. ఇప్పుడు మనకి కబడ్డీ మ్యాచో, ఫుట్బాల్ మ్యాచో, క్రికెట్ మ్యాచ్ లాగా ఉండేది. అంటే వేరు రాజ్యాల వాళ్ళకి వేరు దుస్తులు ఉండేవి. కాబట్టి దుస్తులు బట్టి అర్థమైపోద్ది వీడు ఏ దేశస్తుడు అనేది. పైగా యుద్ధం సాయంత్రం సూర్యుడు అస్తమించంగానే ఆగిపోయేది. ఎందుకంటే చీకట్లో యుద్ధం చేయటం అప్పుడు రాదు, కాబట్టి గేమ్ లాగే ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు యుద్ధాలు శత్రువులు వేసుకునే బట్టలు కావాలంటే వీడేసుకుంటాడు, ఎందుకంటే వాళ్ళు అనుకొని దగ్గరికి తీసుకుంటారేమో అని. కొంతమంది అయితే క్యామోఫ్లాజ్ డ్రెస్ అంటారు. అంటే గడ్డిలోకి వెళ్తే వీడి బట్టలే గడ్డిలాగా కనబడుతూ ఉంటాయి, కాబట్టి వీడి గడ్డిలో ఉన్నాడని, చెట్టులో ఉన్నాడని ఎవరికి కూడా తెలియదు. అలాంటి డ్రెస్ వేసుకుంటారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే సీక్రెట్గా అటాకులు చేయటం అనేది ఇప్పట్లో ఉన్నటువంటి పద్ధతి. అయితే ఇప్పట్లో ఉన్నటువంటి యుద్ధాల్లో చాలా శాతం కన్నింగ్, తంత్రాలు, జిత్తులుమారి తత్వాలు కనబడుతూ ఉంటాయి. చాలా శక్తిని ఉపయోగిస్తూ ఉంటారు, కంటికి కనబడిందిగా ఉంటూ ఉంటుంది. అయితే ఈ 3 గుణాలు కలిగినటువంటి ఒకరితో ఒకవేళ మీరు క్రైస్తవులైతే మీరు యుద్ధం చేస్తూ ఉంటారు. ఎవరు సార్ ఆయన అంటే సాతాను. సాతానుతో ప్రతి క్రైస్తవుడు యుద్ధం చేయాల్సిందే. లేదండి నేను యుద్ధం చేయట్లేదంటే అయితే నువ్వు క్రైస్తవుడు కాదు, లేదా నువ్వు క్రైస్తవుడువైనా నిద్రపోతున్నటువంటి వ్యక్తివి. లేచున్న ప్రతి క్రైస్తవుడు సాతానుతో యుద్ధం చేయాల్సిందే. యుద్ధం లేకుండా క్రైస్తవ జీవితం అనేది ఉండదు. అయితే ఈరోజు సాతానుతో ఉండేటువంటి ఆ యొక్క యుద్ధం, ఆ యుద్ధంలో దేవుని పాత్ర ఏంటి, దేవుడు మన నుంచి ఏమి ఆశిస్తున్నాడు, దీన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీ దగ్గర బైబిల్స్ ఉంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10 నుంచి 20వ వచనం దాకా ఉన్న భాగాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. అయితే కొంచెం ఉపోద్ఘాతంగా మీకు ఇస్తాను. పౌలు భక్తుడు ఎవరికి ఈ యుద్ధ విషయాలు చెప్తున్నాడు, ఎవరిని యుద్ధం చేయమంటున్నాడు, ఎవరిని యుద్ధానికి సిద్ధపడమంటున్నాడు, అది ఎఫెసీ సంఘములో కొంతమందికి చెప్తున్నాడు. వాళ్ళకి మొదటి 5 అధ్యాయాల్లో ఉన్నటువంటి లక్షణాలను బట్టి 6వ అధ్యాయంలో ఆయన యుద్ధం చేయమని అడుగుతున్నాడు. మొదటి అధ్యాయంలో దేవుని ప్రేరణ బట్టి కొంతమంది ఏర్పరచబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేవటం బట్టి వాళ్ళు రక్షించబడ్డారు. పరిశుద్ధాత్ముడు వారిని సంఘములోకి చేర్చి ముద్రింపచేశాడు. దాంతో ఒక సార్వత్రిక సంఘం ఏర్పడింది. ఇది మొదటి అధ్యాయం. 2వ అధ్యాయం యూదుడైనా, గ్రీసు దేశస్థుడైనా, ధనికుడైనా, పేదవాడైనా ప్రతి ఒక్కళ్ళు కూడా పాపం చేసి చచ్చిన స్థితిలో ఉన్నవాళ్లే. దేవుని ప్రేమను బట్టి, మానవుడు చూపించినటువంటి విశ్వాసాన్ని బట్టి, క్రీస్తు వారి యొక్క కృపా రక్తాన్ని బట్టి మనం రక్షించబడ్డాం. రక్షించబడ్డ వాళ్ళంతా కూడా ఒక సమూహముగా, ఒక సంఘముగా, ఒక శరీరముగా ఏర్పరచబడ్డారు. దాన్నే క్రీస్తు శరీరము, క్రీస్తు సంఘము అని అన్నారు. దాన్ని దేవాలయంతో పోల్చారు. దేవాలయంలో ఉండేది పరిశుద్ధాత్ముడు, కాబట్టి ఈ సంఘంలో ఉండేది పరిశుద్ధాత్ముడు. అపోస్తలుడైనటువంటి పౌలు ఈ యొక్క
ఐక్యం కలిగినటువంటి సంఘానికి ఉన్నటువంటి ఐశ్వర్యం, గొప్పతనం, వాటన్నిటి గురించి వర్ణించుకుంటూ వచ్చాడు. ఇది 3వ అధ్యాయం. 4-5 అధ్యాయాల్లో వరములు ఇచ్చాడు దేవుడు, బాధ్యతలు ఇచ్చాడు. వరములు, బాధ్యతలు మనం సరిగ్గా నిర్వర్తించగలిగినట్లయితే ఈ సంఘములో ఐక్యత, సమాజములో అభివృద్ధి మనం పొందగలుగుతాం. అదేవిధంగా కుటుంబ వ్యవస్థలో కూడా భార్యాభర్తలు ఏ విధంగా వ్యవహరించాలో సంఘానికి క్రీస్తుకున్నటువంటి పోలికను మనకి అందిస్తూ ఇటు సంఘంలోనూ, అటు కుటుంబంలోనూ, అటు సమాజంలోనూ మూడింట కూడా పటిష్టమైనటువంటి ఒక గుంపుని లేవనెత్తాడు. ఇది 5వ అధ్యాయం. ఈ యొక్క గుంపుకి ఇప్పుడు చెప్తున్నాడు, మీరు యుద్ధం చేయాలి. మీరు యుద్ధం చేసేది ఎవరితోనో మీకు తెలుసా? యుద్ధం చేసేటప్పుడు మీకు ఉండేటువంటి ఎక్విప్మెంట్ ఏంటో మీకు తెలుసా? యుద్ధం చేసేటప్పుడు శక్తి మీకు ఎక్కడి నుంచి వస్తుందో మీకు తెలుసా? అనేటువంటి ఈ 3 అంశాలతో ఆయన యుద్ధాన్ని గురించి మాట్లాడుతున్నాడు. క్రైస్తవులంగా ప్రతి ఒక్కళ్ళు యుద్ధ భూమిలో ఉన్నాం కాబట్టి, ప్రతి ఒక్కళ్ళు సాతానుతో యుద్ధం చేసేవాళ్లే కాబట్టి ఆ యుద్ధం గురించి మనం పూర్తిగా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. కొంతమంది ఏమనుకుంటారంటే, దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన కాపాడుతాడు కాబట్టి నేను తెలుసుకోవాల్సింది ఏమీ లేదు, సాతాను గురించి తెలుసుకోవటం అనేది అది ఒక పాపం అన్నట్లు ఆలోచిస్తూ ఉంటారు. అది బుద్ధిహీనత అవుతుంది. మన శత్రువు గురించి తెలుసుకున్నప్పుడే మన బాధ్యత ఏంటో మనకు అర్థమవుతుంది. మనము ఎక్కడ దేవుని వైపు ఆనుకోవాలో మనకి అర్థమవుతుంది. కాబట్టి ఆ విధంగా సాతాను గురించి తెలుసుకోకపోవటం, దేవుడే అంతా చూసుకుంటాడులే అనేది బుద్ధిహీనత అవుతుంది, ఇగ్నోరెన్స్ అవుతుంది, అమాయకత్వం అవుతుంది. అయితే మనం ఖచ్చితంగా తెలుసుకున్న బద్దులమే ఉన్నామంటానికి 10-12 వచనం దాకా ఉన్న భాగ్యం చదివితే మనకి అర్థమవుతుంది. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండిడి. మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనిడి. ఎలా అనగా, మనము పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందుండు దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. చాలా స్పష్టంగా ఇక్కడ సాతానుని వివరిస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఈ భాగానికి నేను ఇచ్చేటువంటి టైటిల్ ఏంటంటే, ద గోస్ట్ వి ఫేస్ ది ఎనిమీ. మనం ఎదుర్కొనేటువంటి దెయ్యం మన శత్రు. ద గోస్ట్ వి ఫేస్ ది ఎనిమీ. మనం ఎదుర్కొనేటువంటి దెయ్యం మన శత్రు. ఆ శత్రువు గురించి 3 విషయాలు చెప్తున్నాడు. మొట్టమొదటిది, హీఈస్ వెరీ పవర్ఫుల్, చాలా శక్తివంతమైనటువంటి వాడు అని చెప్తున్నాడు. ప్రధానులతోనూ అధికారులతోనూ లోకనాథులతోనూ అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తున్నాడు. ఈ పదాలు సర్వసాధారణంగా మిలిటరీలో ఉపయోగిస్తారు. ఒక గవర్నమెంట్లో ఉండేటువంటి వేరువేరు స్థాయిల్ని సూచిస్తూ ఉపయోగిస్తూ ఉంటారు. దీంతో మనకేమర్థమవుతుందంటే, సాతానుడికి ఒక హైరార్కీ ఉన్నది. ఆయన అంచెలంచెలుగా అనేక మందిని వారధుల్ని పెట్టుకొని ఆయన నడిపించుకుంటూ ఉంటాడు. తన యొక్క అనుచరులను పెట్టుకొని నడిపించుకుంటూ ఉంటాడు అనేటువంటి విషయం అర్థమవుతుంది. అయితే సాతానుని ద ప్రిన్స్ ఆఫ్ ద వరల్డ్ అని అన్నాడు. ఈ యొక్క ఆకాశ మండలానికి అధిపతి అన్నట్లుగా బోధించాడు, చెప్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని తానే స్వయంగా శోధించడానికి వచ్చి ప్రపంచమంతటిని చూపించి, ఇది నీకు ఇచ్చేస్తాను, నువ్వు నాకు కాళ్ళకు మొక్కితే అని మత్తయి సువార్త 4:8-9 వచనాల్లో ప్రస్తావించాడు. దాంతో మనకేమర్థమవుతుంది, ఆ సందర్భంలో సాతానుడు ఏమి అబద్ధం ఆడలేదు. ప్రపంచమంతా వాడి చేతుల్లోనే ఉంది. ఎప్పుడు వెళ్ళిందండి వాడి చేతుల్లోకి? వెళ్ళింది. దేవుడు మొట్టమొదటిగా ప్రపంచం అంతటిని తయారు చేసి వాటి తాళం చెవులు ఆదాము అవ్వలకి ఇచ్చాడు. ఎప్పుడైతే ఆదాము అవ్వలు పాపం చేశారో ఆ తాళం చెవులు కబ్జా చేసుకొని తీసేసుకున్నాడు వాడు. ఇప్పుడు ప్రపంచాన్ని ఏలేది ఈ యొక్క సాతానుడు. వాడి చేతుల్లోంచి మనం అంచెలంచెలుగా విడిపించుకుంటూ రావాలి. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద వాడి యొక్క మడిమ ఎరకొట్టేశాడు, వాడిని చంపేశాడు, వాడిని లేపేశాడు, వాడిని ఓడగొట్టేశాడు, అయిపోయింది అని చెప్పాలి. కానీ ఇప్పుడు ప్రస్తుతం వాడు చేసేది దురాక్రమణ, కబ్జా చేస్తూ ఉన్నాడు. అది వాడు చేసేటువంటి పని. ఆ విధంగా వాడి చేతుల్లోంచి మనము విడిపించాలి. బట్ హీఈస్ వెరీ పవర్ఫుల్, చాలా శక్తి కలిగినటువంటి వాడు అని మనం గుర్తించాలి. బైబిలే చెప్తుంది సాతానుడు శక్తి కలిగినటువంటి వాడని. రెండో పదం అతని గురించి ఉపయోగించింది ఏంటంటే, హీఈస్ వెరీ వికెట్. ఆయన దుష్టుడు, దుర్మార్గుడు.
ప్రస్తుత అంధకార సంబంధులకు ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ. ఇక్కడ మనం చూసినట్లయితే వాడు అంధకారానికి చెందినటువంటి వాడు, డార్క్నెస్. రెండోది దురాత్మ, వికెడ్. ఈ రెండు పదాలు మనకి తెలుస్తున్నాయి. మూడోది సమూహము, హీఈస్ హ్యూజ్, చాలా ఎక్కువ మంది అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. పవర్ అనేటువంటి మాట న్యూట్రల్ పదం, అది మంచికి ఉపయోగించవచ్చు, చెడుకు ఉపయోగించవచ్చు. కానీ సాతానుడు మాత్రం వాడుకున్నటువంటి శక్తిని వాడు ఉపయోగించేది మనిషిని పాడు చేయడానికే, మనిషిని నాశనం చేయడానికే. వాడు మనిషిని నాశనం చేయడానికి ఉపయోగించేటువంటి పద్ధతులని చెప్తున్నాను. హీ కమ్స్ ఇన్విజిబుల్లీ, కంటికి కనబడకుండా వస్తూ ఉంటాడు. రెండోది, హీ కంట్రోల్స్ ఫ్రమ్ ద హై, ఆకాశ మండలం నుంచి కంట్రోల్ చేస్తూ ఉంటాడు. హీఈస్ వెరీ వికెడ్, ఆయన దురాత్మ, దుష్ట స్వభావం కలిగినటువంటి వాడు. హీ యూజెస్ మెనీ, చాలామందిని ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. రెండు పదాలు ఆయన గురించి పౌలు భక్తులు ఉపయోగిస్తున్నాడు. డార్క్నెస్, చీకటి అనేది కాదు, కానీ ఆయన సైలెంట్గా, సటిల్గా వస్తాడని. వికెడ్ అనే దాంట్లో దురాత్మ అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకుంటున్నాం. అయితే ఈ లోకంలో ఆయన డార్క్ ఫోర్స్గా ఎలా కనబడతాడంటే, చాలామంది ఈ మాటలు చెప్తూ ఉంటారు, నేను బాగా జీవించాలనుకుంటున్నాను కానీ చెడు తలంపులు వస్తూ ఉన్నాయి. నేను మంచి చేద్దామని వెళ్ళాను కానీ నన్ను చెడ్డగా ఆలోచించారు. నేను సహాయం చేయడానికి వెళ్ళాను, నన్ను విలన్ లాగా చూస్తున్నారు. ఈ పదాలు చూస్తుంటే మీకేమర్థం తెలుసా? When you want to live good, when you want to do good, when you want to be good, there is a force. అది ఒక అంధకార శక్తిలాగా నీ మీదకి అటాక్ వచ్చింది. అక్కడ ఇది సాతాను క్రియ అని గుర్తించి నువ్వు నిలదొక్కుంటే విజయం సాధిస్తావు. నేను మంచిగా ఉందాం అనుకున్నాను, ఉండలేకపోయాను, ఈ లోకం ఇంతే, నేను సహాయం చేద్దామని వెళ్ళాను, సహాయాన్ని స్వీకరించలేదు, అంతే, ఈ ప్రపంచం ఇంతే అని నిన్ను నువ్వు తిట్టుకొని, సమాజాన్ని తిట్టి, చివరికి దేవుణ్ణి కూడా తిట్టే పరిస్థితికి తీసుకొస్తే ఆ మూమెంట్లో నవ్వేది ఎవరో తెలుసా? సాతానుడు. ఎందుకంటే వాడి పని పూర్తి అయిపోయింది, వాడు చేయదలుచుకుంది అదే. వాడు నిన్ను దేవుడి నుంచి దూరం చేయదలుచుకున్నాడు, గుడ్ నుంచి దూరం చేయదలుచుకున్నాడు, గాడ్ నుంచి దూరం చేయదలుచుకున్నాడు, మంచి నుంచి దూరం చేయదలుచుకున్నాడు, దేవుడి నుంచి దూరం చేయదలుచుకున్నాడు. ఎందుకంటే హీఈస్ వెరీ వికెడ్, ఆయన దురాత్మ కలిగిన వాడు, దుర్మార్గుడు. ఇక మూడోది ఆయన గురించి ఉపయోగించిన పదం వెరీ కన్నింగ్. మొదటిది పవర్ఫుల్, శక్తివంతమైన వాడు. రెండోది వికెడ్, ఆయన దుర్మార్గుడు. మూడోది కన్నింగ్, అంటే జిత్తులు మారి, కపట హృదయం కలిగిన వాడు, తంత్రాలు ఉపయోగించేటువంటి వాడు, చెడు పద్ధతులు ఉపయోగించేటువంటి వాడు, దుర్మార్గపు పద్ధతులు ఉపయోగించేటువంటి వాడు. అయితే ఆయన గురించి ఉపయోగించినటువంటి పదం డార్క్నెస్ అన్నప్పుడు సటిల్ వేలో వస్తాడు. ఆయన సటిల్ వేలో లోనికి వచ్చి మనల్ని పూర్తిగా నాశనం చేసిన తర్వాత ఒక్కసారిగా ఆయన వెలుగుదూతగా మారిపోతూ ఉంటాడు. అంటే ఆయన మందిరంలోకి రావటం అనేది, సమాజంలోకి రావటం అనేది ఒక వుల్ఫ్ తోడేల్లాగా వస్తాడు. సటిల్ వేలో లోనికి వచ్చిన తర్వాత తనకంటూ ఒక స్థానం ఏర్పడింది అన్నప్పుడు హీ స్టార్ట్స్ రోరింగ్ లైక్ ఎ లయన్. ఆయన ఒక సింహము వలె గర్జించడం మొదలు పెడతాడు. ఆయన భయపెడతాడు, లేకపోతే బ్రతిమలాడతాడు, మొత్తానికి నిన్ను లాలించి పాపంలో పడేయటానికి ప్రయత్నం చేస్తాడు. హీ సెడ్యూసెస్ ఇంటూ కాంప్రమైజ్, రాజీ పడటానికి ఆయన ముందుకు లాక్కెళ్తాడు. ఒక విధంగా నువ్వు రాజీ పడిన తర్వాత ఆ తర్వాత నిన్ను పాపం చేయడానికి లాగుతాడు, నిన్ను పడగొడతాడు. ఇది అతను చేసేది. ఐదర్ హీ డిప్రెసెస్ యూ ఆర్ హీ డౌన్ఫాల్స్ యూ. ఆయన పూర్తిగా నిన్ను పడేయటం జరుగుద్ది. వన్ ఆఫ్ దీస్ థింగ్స్ హీ వుడ్ లైక్ టు డూ. మార్టిన్ లాయిడ్ జోన్స్ అనేటువంటి మాట ఈయన అంటున్నాడు, ఐఎమ్ సర్టన్ దట్ వన్ ఆఫ్ ద మెయిన్ కాజెస్ ఆఫ్ ద ఇల్ స్టేట్ ఆఫ్ ద చర్చ్ టుడే ఈజ్ ద ఫ్యాక్ట్ దట్ ద డెవిల్ ఈజ్ బీయింగ్ ఫర్గాటన్. ఈరోజు సంఘంలో ఉన్నటువంటి దుస్థితి, అనారోగ్య పరిస్థితి ఏంటి అని అంటే, సాతాను యొక్క శక్తిని ఏంటో గుర్తించలేకపోతున్నారు. ఆల్ ఈజ్ అట్రిబ్యూటెడ్ టు హ్యూమన్స్, సైకలాజికల్ యాటిట్యూడ్ అని అనుకుంటారు. బట్ దే డోంట్ థింక్ దట్ వీ హ్యావ్ అన్ ఎనిమీ, అన్ ఆబ్జెక్టివ్ పర్సన్. ఒక వ్యక్తి, ఒక శత్రువు, ఒక దురాత్మ మనకున్నాడు, వాడు విరోధి, వాడున్నాడు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. హీఈస్ వెరీ కన్నింగ్. కాబట్టి వీ నీడ్ టు నో అవర్ ఎనిమీ. మన శత్రువు ఎవరో మనం తెలుసుకోవాలి, ఆ శత్రువు శక్తి ఏంటో మనం తెలుసుకోవాలి. ఆ శత్రువుని ప్రభావం కలిగిన వాడు, ఆ అంధకార ప్రభావం కలిగిన వాడు, ఇలాంటి పదాలు ఉపయోగిస్తూ ఉన్నారు.
కొంతమంది ఆయన వ్యక్తి అని అనుకుంటే, కొంతమంది లేదు ఆయన ప్రభావం అని అనుకుంటారు. బట్ వీ షుడ్ క్లియర్లీ సీ దట్ సాటన్ ఈజ్ ద ఫాలెన్ ఏంజల్. సాతానుడు పరిపోయినటువంటి దురాత్మ. ఆయనకి చాలామంది అనుచరులు ఉన్నారు. అనుచరులు అందరూ కూడా ఫాలెన్ ఏంజల్స్, పడిపోయినటువంటి దురాత్మలే. మనము ప్రకటన గ్రంథం చూసినట్లయితే పరలోకంలో ఉన్నటువంటి 3వ భాగం దూతలు వాళ్ళు పరలోకం నుంచి తోయబడ్డారు అనేసి, 1 కోటి మంది ఉంటే 33 లక్షల మంది దూతలను పడేశారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు దురాత్మల వల్లే వ్యవహరిస్తున్నారు. ఆ సమూహాన్ని ఇక్కడ దురాత్మల సమూహము అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి సాటన్ ఈజ్ స్ట్రాంగ్. సాతానుడు శక్తి కలిగినటువంటి వాడు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అట్ ద సేమ్ టైం వీ షుడ్ అండర్స్టాండ్ దట్ అవర్ గాడ్ ఈజ్ స్ట్రాంగర్ దెన్ సాటన్. సాతాను యొక్క శక్తి కంటే గొప్ప శక్తి కలిగినటువంటి వాడు అనే విషయం మనం గుర్తించాలి. గుర్తిస్తే సరిపోదు, దాన్ని మన సొంతం చేసుకోవాలి. ఆ శక్తిని ఉపయోగించి సాతానుని పడగొట్టాలి. అయితే 2 పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఒకటి ఫులిష్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, రెండోది ప్రైడ్ఫుల్ ఓవర్ కాన్ఫిడెన్స్. బుద్ధిహీనమైనటువంటి నాకున్న శక్తి సరిపోద్దులే అని అనుకోవటం. రెండోది ఏంటంటే గర్వంతో ఇదంతా అని అనుకోవటం. ఈ 2 కూడా పొరపాటే. ఈ 2 ఆత్మీయత అని అనుకుంటాం, కానీ అవి ఆత్మీయత కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ దురాత్మల మీద ఉన్నటువంటి ఆ శక్తిని నిర్వీర్యం చేయడానికని ఆయన గొప్ప పోరాటాన్ని పోరాడాడు. ఆ పోరాటాన్ని, సిలువ మీద ఉన్నటువంటి పోరాటాన్ని ఈ వచనంలో చూపిస్తాను, మీరు చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకగా కనపరిచెను. సిలువ మీద 3 గంటల సేపు చీకట్లో పోరాడింది ఈ అంధకార శక్తులతోనే. పాపాన్ని చేయటానికి ప్రోత్సహించేటువంటి ప్రతి దురాత్మను ఆయన సిలువ మీద ఓడగొట్టి సమాప్తమైనది అని అనటం అనేది జరిగింది. సరే, ఈ శక్తి మనకున్నది. ఈ శక్తి గురించి 2 రకాలైనటువంటి సలహాలు మనకిస్తూ ఉన్నారు. మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మనం ఆయన యందు బలాన్ని తెచ్చుకోవాలి. ఆయన యందు బలాన్ని తెచ్చుకోవటం అంటే ఏంటి? ఇశ్రాయేలీలు గొలియాతుని ఎదుర్కొన్నప్పుడు అందరూ భయపడ్డారు. అంటే దేవుని యందున్న బలాన్ని వాళ్ళు ఆశ్రయించలేదు. ఒక వ్యక్తి ఆశ్రయించాడు. ఆయన ఎవరు? దావీదు అందరికంటే చిన్నవాడే, కానీ దేవునిలో తనకున్నటువంటి బలాన్ని ఆశ్రయించాడు కాబట్టి జయించగలను అనేటువంటి కాన్ఫిడెన్స్ ఆయన తెచ్చుకున్నాడు. ఇది ప్రాముఖ్యమైనటువంటి పాఠం. వీ హ్యావ్ సంబడి బిహైండ్ అస్. మన వెనక, మనకి ధైర్యం ఇచ్చేటువంటి వాడున్నాడు. మన వెనక తట్టి నువ్వు పద, నేనున్నాను నీ వెంట అనేటువంటి వాడున్నాడు. కాబట్టి దేవుడు అనుగ్రహించేటువంటి ఆ బలాన్ని మనం సొంతం చేసుకోవటమే, మనం చేజిక్కించుకోవటమే మనం చేయాల్సినటువంటి మొదటి పని. జనరల్ అది. రెండోది స్పెసిఫిక్గా చెప్తున్నాడు 11వ వచనం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనడి. వీ హ్యావ్ టు స్పెసిఫికలీ వేర్ ది ఆర్మర్ ఆఫ్ గాడ్. దేవుడు మనకు అనుగ్రహించు ఆ యొక్క పరికరాలు, ఆ యొక్క గ్యాడ్జెట్స్ను మనం ధరించుకోవాలి. సో ఇది మనం చేయాల్సినటువంటి పని. దీంట్లో 2 ఉన్నాయి. దట్ దెర్ ఈజ్ సంథింగ్ గాడ్ ప్రొవైడ్స్, దాన్ని డివైన్ ప్రావిడెన్స్ అంటాం, దేవుడు అనుగ్రహించేది. దెర్ ఈజ్ సంథింగ్ విచ్ వీ నీడ్ టు డూ, దట్ ఈజ్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ, మానవుడి యొక్క బాధ్యత. 2 చేతులు కలిపినప్పుడే పని అవుతుంది అనే విషయం మనం గ్రహించాలి. దేవుని ప్రావిడెన్స్, దేవుని యొక్క అనుగ్రహం ఒక్కటే సరిపోదు. దేవుడు ఆ విధంగా పనిచేయదలుచుకోలేదు. మానవుడి యొక్క ప్రయత్నం ఒక్కటే సరిపోదు. దేవుని యొక్క అనుగ్రహము, మానవ యొక్క ప్రయత్నము 2 కలిస్తేనే పని అవుతుంది. అక్కడ మనం చూడగలుగుతాం. దీంతోనే మనం 2వ భాగంలోకి వస్తున్నాం. దాన్ని ఏమంటామంటే, మొదటిది ద గోస్ట్ వి ఫేస్ ద ఎనిమీ. మనం ఎదుర్కొనేటువంటి దెయ్యము మన శత్రువు. రెండోది ద గ్యాడ్జెట్స్ వీ హ్యావ్ ద ఎక్విప్మెంట్. మనకి దేవుడు అనుగ్రహించేటువంటి గ్యాడ్జెట్స్, ఎక్విప్మెంట్ ఏంటి అనేది మనము తెలుసుకుందాం. 13వ వచనం. అందుచేతన మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకై శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనడి. గాడ్ హ్యాస్ గివెన్
ఎ గ్యాడ్జెట్ అండ్ వీ నీడ్ టు వేర్ ఇట్. దాన్ని ధరించుకోవాలి. ఈ యొక్క సర్వాంగ కవచం గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. 8 వచనాలు సర్వాంగ కవచం గురించి రాయబడ్డాయి. 13వ వచనం నుంచి 20వ వచనం దాకా. ఈ 8 వచనాలు ఎంత ప్రాముఖ్యమైనవి అని అనటానికి 3 ఉదాహరణలు మీకు ఇస్తాను, జాగ్రత్తగా వినండి. 1955 సంవత్సరంలో విలియం గర్నెల్ అనేటువంటి ఒక పాస్టర్ గారు, ఆయన ఈ యొక్క 8 వచనాల మీద ఆయన 271 ప్రసంగాలు చేశాడంట. 271 మెసేజెస్. ఆ 271 మెసేజెస్ ఆయన చాప్టర్స్గా విభజించి ఒక పుస్తకంగా ముద్రిస్తే ఆ పుస్తకానికి 1472 పేజీలు. 1472 పేజీలు కేవలం 8 వచనాల మీద ఆయన ఇచ్చినటువంటి వివరణ. ఇది విలియం గర్నెల్ అనేటువంటి ఆయన చేసింది. అది ఎప్పుడో కదా అని అనుకుంటారేమో. ఒక 20 సంవత్సరాల క్రితం ఈయన చనిపోయాడు. ఇంగ్లాండ్ దేశంలో ఆయన ఒక గొప్ప పాస్టర్గా ఉన్నాడు. ఆయన పేరు మార్టిన్ లాయిడ్ జోన్స్. మార్టిన్ లాయిడ్ జోన్స్ అనేటువంటి ఆయన ప్రతి బుధవారం సాయంత్రం 1 గంట సేపు బైబిల్ స్టడీ లాగా తీసుకొని ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక బోధిస్తున్నటువంటి ఆ యొక్క నేపథ్యంలో ఈ భాగాన్ని ఆయన వివరించడానికి ఇచ్చినటువంటి సమాచారాన్ని అంతటినీ 2 పుస్తకాలుగా ముద్రించారు. కేవలం 8 వచనాల్ని 2 పుస్తకాలుగా ముద్రించారు. ద క్రిస్టియన్ వార్ఫేర్ అండ్ ద క్రిస్టియన్ సోల్జర్ అని ఈ 2 పుస్తకాలకి పేరు పెట్టారు. ఆ 2 పుస్తకాలు కలిపితే 736 పేజీలు. 736 పేజీలు 10వ వచనం నుంచి 20వ వచనం దాకా 11 వచనాల మీద ఆయన రాయటం జరిగింది. 1 సంవత్సరం క్రితం కూడా కాదు, కొన్ని నెలల క్రితమే ఆయన చనిపోయాడు. వారన్ విఎస్పి అనేటువంటి ఆయన ఈ 10 వచనాల మీద ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకానికి 130 పేజీలు. ఆ 130 పేజీల పుస్తకం పేరు వాట్ టు వేర్ టు ద వార్. వాట్ టు వేర్ టు ద వార్. యుద్ధ భూమికి మనం వేసుకెళ్లాల్సింది ఏంటి? ఈ ముగ్గురు గురించి నేను ఎందుకు చెప్పానంటే, ఈ 10 వచనాలు లేకపోతే 8 వచనాలు ఎంత ప్రాముఖ్యమైనవి, క్రైస్తవులకి ఎంత ప్రాముఖ్యమైనవి అని అనటానికి, గుర్తించడానికి. ఈ దినాలలో మనము చీకటి శక్తులతో పోరాడుతున్నప్పుడు, భయంతో పోరాడుతున్నప్పుడు, అనిశ్చితతతో పోరాడుతున్నప్పుడు, టెన్షన్తో పోరాడుతున్నప్పుడు, జబ్బులతో పోరాడుతున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, దెర్ ఈజ్ సంబడి హూ ఇస్ అగెన్స్ట్ అస్. మనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక ఆయన ఉన్నాడు, ఆయనతో మనం యుద్ధం చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే గర్నల్ అనేటువంటి ఆయన స్పిరిచువాలిటీ గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఒక ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది ఈ యొక్క 8 వచనాలు ఎంత ప్రాముఖ్యమో అని అనటానికి. మనం పరలోకంలోకి వెళ్ళినప్పుడు ఆ యొక్క గ్యాడ్జెట్ ధరించుకోం. ఎందుకంటే దేవుడు మనకి మహిమ కలిగినటువంటి నీతి వస్త్రాన్ని ఇస్తాడు. కాబట్టి అక్కడ ఈ ఆర్మర్ వేసుకోం. ఎందుకంటే దెర్ ఈజ్ నో వార్ ఇన్ హెవెన్. పరలోకంలో యుద్ధము అనేది లేదు. సమాధానము, సంతోషము, సంతృప్తి ఉంటుంది. కాబట్టి అక్కడ యుద్ధం ఉండదు. అయితే ఎవరైతే ఇక్కడ ఆ యుద్ధోపకరణాలు ధరించుకుంటారో వాళ్ళు అక్కడ నీతి వస్త్రాన్ని ధరించుకుంటారు అంటారు. సోల్జర్స్ ఎప్పుడు కూడా రెడీగా ఉండాలి. వాళ్ళు పడుకున్నప్పుడు కూడా డ్రెస్ వేసుకొని ఉండాలి. యుద్ధానికి ఎప్పుడు సంసిద్ధంగా ఉండాలి. అయితే కొంతమంది సంఘాలు కూడా నిద్రపోతున్నారు అంటున్నాడు. నిద్రపోయేటప్పుడు జరిగేది ఏంటి అని అనటానికి 3 ఉదాహరణలు చెప్పాడు. సంసోను నిద్రపోతున్నప్పుడు డెలైలా తన ఎంటుకలన్నీ కత్తిరించేసింది. తన శక్తి అంతా కూడా కోల్పోయాడు. నిద్రలో శక్తిని కోల్పోయాడు. రెండో వ్యక్తి సౌలు నిద్రపోతున్నప్పుడు దావీదు వచ్చి తన ఈటను తీసుకొని వెళ్ళిపోయాడు. తనకి అటాక్ చేయడానికి ఇక ఏమీ అవకాశం లేకుండా అయిపోయింది. ఎందుకంటే నిద్రపోయాడు కాబట్టి. ఐతుకు నిద్రపోతున్నప్పుడు వాక్యం వినకుండా కిటికీ మీద నుంచి కింద పడిపోయాడు, చచ్చిపోయాడు. వీళ్ళ ముగ్గురు గురించి మనం చూస్తే అర్థమవుతుంది. స్లీప్ అంటే నేను శారీరకంగా ఉండే నిద్ర గురించి మాట్లాడట్లేదు. స్లీప్ దట్ ఈజ్ స్పిరిచువల్. ఆత్మీయమైనటువంటి నిద్ర నిన్ను చావు దాకా కూడా తీసుకెళ్తుంది, నాశనం దాకా కూడా తీసుకెళ్తుంది. కాబట్టి యు మస్ట్ బి ఆల్వేస్ రెడీ. ఈ యొక్క 6 గ్యాడ్జెట్స్ మనకి ఇవ్వబడ్డాయి. ఈ 6 గ్యాడ్జెట్స్, ఒకటి ద బెల్ట్, దట్టి. రెండోది ద బ్రెస్ట్ ప్లేట్, మైమరువు అంటారు, లేకపోతే రొమ్ముకు వేసుకునేటువంటి కవచం. మూడోది ద బూట్స్, షూస్ అనొచ్చు, లేకపోతే జోళ్ళు అనొచ్చు. ద షీల్డ్, డాలు లేకపోతే కేడము. నెక్స్ట్ ద హెల్మెట్, తలకు వేసుకునేటువంటి శిరస్త్రాణము. చివరిగా ఖడ్గము.
ద స్వార్డ్. ఇవి మనకి ఇవ్వబడినటువంటి యుద్ధోపకరణాలు 6. వీటి గురించి చాలా బ్రీఫ్గా మనము కొన్ని విషయాలు నేర్చుకుందాం. మొదటిది ద బెల్ట్, దట్టి గురించి ఏమని రాశారు చూద్దాం. 14వ వచనం, ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, నడుమునకు సత్యమును దట్టి. ట్రూత్, సత్యము ఒక వ్యక్తి సాతానుతో పోరాడటానికి మొదటి మెట్టు, ద ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ట్రూత్, ఇఫ్ యు ఆర్ నాట్ ట్రూత్ఫుల్, రెండు కూడా అర్థం చేసుకోవాలి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ట్రూత్ అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ ట్రూత్ఫుల్, నీ దగ్గర సత్యం లేకపోతే, నువ్వు యథార్థమైన వ్యక్తివి కాకపోతే, సాతానుతో నువ్వు పోరాడు, సాతానుడు నీతో ఉంటాడు, సాతానుడు నీ పక్షాన ఉంటాడు. కాబట్టి నేను అర్థం చేసుకోవాలి. అయితే ఈ రోమన్ సైనికులు ఈ యొక్క దట్టి ఎలా వేసుకుంటారు? లోన బట్టలు వేసుకొని, ఈ లెదర్ బెల్ట్ వేసుకొని, పైన వాళ్ళు వేరే వస్త్రాలు వేసుకుంటూ ఉంటారు. అయితే ఈ యొక్క ట్యూనిక్, ఈ యొక్క వస్త్రాలను అటు ఇటు జారిపోకుండా చేసేది ఈ యొక్క బెల్ట్. అదే కాదు, రెండో పని కూడా చేస్తుంది. ఆ బెల్ట్లో వాళ్ళు ఖడ్గాన్ని పెట్టుకుంటారు, స్వార్డ్ పెట్టుకుంటారు. కాబట్టి రెండు విధాలుగా అది ఉపయోగపడుతుంది. ఒకటేంటంటే బట్ట జారిపోకుండా ఉండడానికి, రెండోది స్వార్డ్ పెట్టుకోవడానికి. ఎప్పుడైతే బెల్ట్లో స్వార్డ్ పెట్టుకున్నావో అర్థమైందా, నువ్వు యుద్ధానికి రెడీ అని అర్థం అన్నమాట. అయితే బెల్ట్ కొన్నిసార్లు టైట్ చేస్తారు. దీన్ని మనం స్పిరిచువల్గా ఎలా అర్థం చేసుకోవాలో తెలుసా? కొన్నిసార్లు మన జీవితాన్ని టైట్ చేయాలి. తిండి తినటం తగ్గించాలా, బయటికి వెళ్ళటం తగ్గించాలా, నిద్రపోవటం తగ్గించాలా, సినిమాలు చూడటం మానేయాలా, టీవీ చూడటం మానేయాలా, ఐ డోంట్ నో. దాన్ని ఒక విధంగా చెప్పాలంటే ఆస్టెరిటీ అని అంటాం. నియంత్రించుకోవటం, ఖండితంగా నిన్ను నువ్వు కుదించుకోవటం. యు నీడ్ టు డూ సంథింగ్. దాన్ని బెల్ట్ని టైట్ చేసుకోవటం అని అంటారు. ఏదైనప్పుడు కూడా ట్రూత్ 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ట్రూత్, దట్ డిస్పెల్స్ ద లైస్ ఆఫ్ సాటన్. సాతానుడు ఇచ్చేటువంటి అబద్ధాలను మనము ఛేదించాలంటే వాక్యం అనేది సత్యం ఉండాలి. అయితే ఇక్కడ చెప్పబడినటువంటి సత్యం దాని గురించి కాదు, కానీ ప్రాథమికంగా ఇంటెగ్రిటీ, సిన్సియారిటీ, యథార్థత, నిజాయితీ. నీ జీవితం నిజాయితీ కలిగిన జీవితం అయి ఉండాలి. నీ జీవితం సత్యవంతమైన జీవితం అయి ఉండాలి. నీ హృదయంలో ఏమైతే ఉన్నావో అది బయట చూపించుకోవాలి. నువ్వు ఏ మాట అయితే ఇచ్చావో దానికి నిలబడాలి. నువ్వు అబద్ధం ఆడకూడదు, మాట తప్పకూడదు, యథార్థముగా ఉండాలి. ఇంటెగ్రిటీ. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఇంటెగ్రిటీ, ఇఫ్ యు ఆర్ నాట్ ట్రూత్ఫుల్, ఇఫ్ యు ఆర్ నాట్ ఆనెస్ట్, యూ కెనాట్ ఫైట్ అగెయిన్స్ట్ సాటన్. శాతానికి వ్యతిరేకంగా నువ్వు పోరాడలేవు. ఎందుకంటే వాడు అబద్ధాలకు జనకుడు. నువ్వు కూడా అబద్ధం ఆడితే వాడి తమ్ముడు అవుతావు, నువ్వు అంతే. వాడికి అపోనెంట్ అవ్వలేవు. ఇఫ్ యూ వాంట్ టు బీ అగెయిన్స్ట్ సాటన్, యూ షుడ్ అండర్స్టాండ్ యూ మస్ట్ బి ట్రూత్ఫుల్. యథార్థత అనేది నీ జీవితంలో ఉండాలి. ఒకవేళ అది లేదు అని అనుకుంటే కనుక యు ఆర్ నాట్ రెడీ ఫర్ ద ఫైట్. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైంది కదా, నేను యుద్ధానికి రెడీగా ఉండాలి అనుకుంటే ఏమనుకున్నారు నాకు తెలియదు. యూ హ్యావ్ టు బీ ఆల్వేస్ ట్రూత్ఫుల్. ఎప్పుడు కూడా యథార్థత కలిగి ఉండాలి, నిజాయితీగా ఉండాలి. క్రైస్తవులు నిజాయితీగా ఉండేటువంటి వాళ్ళు, నిజాయితీ పరులు అనేటువంటి మాట నిన్ను చూసినప్పుడు అనగలిగి ఉండాలి. దట్ ఈజ్ ఎసెన్షియల్. సో ట్రూత్ ద ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్, మొట్టమొదటిది. రెండోది రైచస్నెస్. దీని గురించి చూద్దాం. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, నీతి అను మైమరువు తొడుగుకొని. ద అల్టిమేట్ ప్రొటెక్టర్ ఆఫ్ లైఫ్ అండ్ సోల్. నీ యొక్క ప్రాణానికి, నీ యొక్క జీవానికి ప్రొటెక్షన్, కవచము నీతి అని అంటున్నాడు. నీ యొక్క ప్రాణాన్ని కాపాడేది నీతి అని అంటున్నాడు. దట్స్ వాట్ హీ సేస్. కాబట్టి ఈ నీతి గురించి ఒక మాట చెప్పాలి. ఇది డివోషనల్గా చెప్తున్నాను అంతే. ఆర్మీ ఫీల్డ్లో అంతగా ఇప్పుడు పనిచేయవచ్చు. పూర్వకాలంలో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు శత్రువుకి ఎప్పుడు వీపు చూపించేవాళ్ళు కాదంట. ఎందుకో తెలుసా? వెనక నుంచి పొడవటం చాలా సులభం, ప్రొటెక్షన్ ఉండేది ముందుకే. నేను చిన్నప్పుడు డ్రామా వేసేటప్పుడు మా డ్రామా టీచర్ మాకు ఒక మాట చెప్పేవాళ్ళు, అరే స్టేజ్ మీదకి వెళ్తే కనుక ఎప్పుడు వెనక చూపించొద్దు అని. ఎందుకంటే వెనకాల బటన్లు గిటన్లు అన్నీ ఉంటాయి, దారాలు గేరాలన్నీ ఏలాడుతూ ఉంటాయి. ఎందుకంటే ఫిట్టింగ్ అంతా వెనక్కి ఉంటుంది అనమాట. కాబట్టి ముందుకు ఎలా వెళ్తే వెనక్కి అలా వచ్చేయాలి. సాతానుని ఎదుర్కొనేటప్పుడు వీ హ్యావ్ టు బి ఆల్వేస్ ఫేస్ ఫ్రంట్. ఫేసే చూపించాలి. సైడ్తో ఫైట్ చేయకూడదు, వెనకతో ఫైట్ చేయకూడదు, నిలబడాలి ముందుకి. అది దేవుడు కోరుకునేటువంటి విషయం. యూ హ్యావ్ టు ఆల్వేస్ షో యువర్ ఫ్రంట్. అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? నీలో యథార్థత ఉంటే, నీలో నీతి ఉంటే కనుక, నీతిని అనే కవచాన్ని నువ్వు ధరించుకుంటే ఆ కరేజ్ అనేది నీకుంటుంది. యెషయా గ్రంథం 59వ అధ్యాయం
17వ వచనం చదువుతున్నాను చూడండి. నీతిని కవచముగా ఆయన ధరించుకొనును, రక్షణ తల మీద శిరస్త్రాణముగా ధరించుకొనును. రైచియస్నెస్, నీతి అన్నదాన్ని నేను ప్రభువులోకి వచ్చినటువంటి తొలి దినాలలో ఒక ట్రైనింగ్ సెంటర్లో నేర్చుకున్నటువంటి నిర్వచనం ఇప్పటికీ మర్చిపోలేను. రైచియస్నెస్ ఈజ్ ద రైట్ రిలేషన్ విత్ గాడ్ రిఫ్లెక్టెడ్ ఇన్ రైట్ రిలేషన్ విత్ పీపుల్. నీతి అన్నది ఏంటి అని అంటే, దేవుడితో నీకుండేటువంటి సత్సంబంధం మనుషుల మీద ప్రతిబింబించే విధంగా నువ్వు చూపించగలిగితే అది నీతి. అంటే దీంట్లో దేవుడితో నువ్వు రైట్లో ఉండాలి, ఎదురున్నటువంటి మనుషులతో కూడా రైట్లో ఉండాలి. దట్ ఈజ్ రైచియస్నెస్. అయితే దేవుడితో రైట్ అవ్వడానికి దేవుడే చేయాలి. దేవుడు మనల్ని నీతిమంతులుగా ఆయన ముద్రించాలి, నీతిమంతులుగా గుర్తించాలి, ఆయన నీతిని మనకి ఆపాదించాలి. దాన్నే నీతిమంతులుగా తీర్చబడుట, మనల్ని జస్టిఫికేషన్ బై ఫెయిత్ అని చెప్తూ ఉంటాం. నీతిమంతులుగా తీర్చబడుట అనేది, ఎవరైతే క్రీస్తు చేత నీతిమంతులుగా తీర్చబడ్డారో వారి మీద ఏ శిక్షా విధియూ లేదు. రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం, దెర్ ఇస్ నో కండెమ్నేషన్ అనేటువంటి మాట చెప్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తు మనకి నీతిని ఆపాదిస్తారు, పరిశుద్ధాత్ముడు ఆ నీతిలో కొనసాగేటట్లు చేస్తూ ఉంటాడు. రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయం అంతా కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధాత్మలో మనం నడిచే వాళ్ళము అయి ఉండాలి. అంటే నీతి మన జీవితంలో కనబడాలి. గుర్తుపెట్టుకోండి, సాతానుడు అటాక్ చేసేది ఎలాగా? ఒకవేళ కవచం లేకపోతే ఎలా పడిపోతూ ఉంటాం? 2 విధాలుగా పడిపోతూ ఉంటాం. ఐదర్ అవర్ క్యారెక్టర్ ఆర్ అవర్ కాండక్ట్. క్యారెక్టర్ అన్నప్పుడు గతాన్ని జ్ఞాపకం తీసుకొస్తాడు. నీ క్యారెక్టర్ అంత మంచిది కాదు, నీ గతం ఇలాంటిది, నీ బతుకు ఇలాంటిది. క్యారెక్టర్ని గుర్తుకు తీసుకొచ్చి మనలో సూడో గిల్ట్ అంటే అవసరం లేనటువంటి అపరాధ భావాన్ని తీసుకొచ్చి కృంగిపోయేటట్లు చేస్తాడు, డిప్రెషన్కి దారి చేయటట్లు చేస్తాడు. రెండోది, ఒకవేళ అక్కడ అయిపోతే కనుక నెక్స్ట్ లెవెల్ ఏంటి తెలుసా? మన కాండక్ట్, మన ప్రవర్తనలో పడిపోయేటట్లు చేస్తాడు. మొదట మన గుణం, రెండోది మన ప్రవర్తన. ఈ 2 స్థాయిల్లో మనల్ని పడేయటానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడనమాట. ఇది ద సెకండ్ థింగ్, రైచియస్నెస్. సో మొదటిది మనం గమనించాం, ట్రూత్ ద ఫస్ట్ స్టెప్, సత్యం అనేది మొదటి మెట్టు. రైచియస్నెస్ అనేది ద అల్టిమేట్ ప్రొటెక్టర్ ఆఫ్ లైఫ్ అండ్ సోల్, మన జీవానికి ప్రాణానికి అంతిమ భద్రత కల్పించేది. మూడోది ఇప్పుడు చూద్దాం, 15వ వచనం, పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడుడి. ఇక్కడ షూస్ గురించి చెప్తున్నాడు. ద గాస్పుల్ ఆఫ్ పీస్, సమాధానము అనుగ్రహించేటువంటి సువార్తను. ఇది ఒక విధంగా చెప్పాలంటే ది అల్టిమేట్ పర్పస్ అని అంటాను. మానవ జీవితానికి అంతిమ ఉనికిని ఇవ్వగలిగేది, ఐడెంటిటీని, గుర్తింపును ఇవ్వగలిగేది. దీన్ని మీకు బాగా అర్థం అవడానికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరైనా మంచిగా నీట్గా టిక్కు టక్కు అయ్యి సూటు గీటు వేసుకొని తయారై మామూలుగా కుర్చీ మీద కూర్చొని టీవీ చూస్తున్నాడు అనుకో, ఎరా బాగా తయారై ఎక్కడ కూర్చున్నావు ఏంటంటే, ఏం లేదు ఊరినే తయారై కూర్చున్నాను అంటే నవ్వుతారు. ఇఫ్ యూ హ్యావ్ ప్రిపేర్డ్ యువర్ సెల్ఫ్, ఇఫ్ యూ హ్యావ్ గాట్ రెడీ, దెర్ మస్ట్ బి ఎ పర్పస్. ఒక కారణం ఉండాలి. బయటికి వెళ్ళాలి, లేకపోతే బయట నుంచి ఎవరినో వచ్చి మిమ్మల్ని కలవాలి, ఏదో ఒకటి జరగాలి. కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే, చర్చ్ డ్రెస్అప్ అయ్యేది ఎందుకని? సువార్తను ఇతరులకు అందించడానికి. ద అల్టిమేట్ పర్పస్ ఆఫ్ ద చర్చ్ ఈజ్ మిషనరీ. సంఘం యొక్క అంతిమ ఉద్దేశం ప్రేషితమైంది, ఇతరులకు సువార్తను అందించడానికి. హోటల్ కట్టేది ఇడ్లీలు బయట వాళ్ళతో తినిపించడానికి, హాస్పిటల్ కట్టేది బయట ఉన్నటువంటి జబ్బు పేషెంట్స్కి నువ్వు ఆరోగ్యాన్ని ఇవ్వడానికి, చర్చి కట్టేది సువార్త పరిచయం చేసేది బయట ఉన్నటువంటి వాళ్ళు సువార్త వినాలి అని. సో దాట్ ఈస్ ద అల్టిమేట్ పర్పస్. ఒకవేళ అది గనక నువ్వు మిస్ అయితే గనక యూ హ్యావ్ లాస్ట్ యువర్ అల్టిమేట్ పర్పస్. నువ్వు నీ యొక్క అంతిమ ఉద్దేశాన్ని, ప్రాముఖ్యమైన ఉద్దేశాన్ని మర్చిపోయావు అని. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనం. చాలామంది ఈ వచనాన్ని తరచుగా చెప్తూ ఉంటారు, ఓసారి చదువుదాం. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంత సుందరములై ఉన్నవి. యు హ్యావ్ గాన్ టు ఫుల్ఫిల్ యువర్ పర్పస్. నువ్వు నీ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి వెళ్ళావు. కాబట్టి ఎవ్రీ చర్చ్, గుర్తుపెట్టుకోండి, ఐఎమ్ మేకింగ్ దిస్ అల్టిమేట్ స్టేట్మెంట్, ఎవ్రీ చర్చ్, ప్రతి సంఘము కూడా ఇట్ హ్యాస్ టు బి మిషన్ మైండెడ్. దానికంటూ ఒక ప్రేషిత ఉద్దేశం ఉండాలి.
ఈ సంఘం ఎందుకు కట్టారు? ఎవరిని రీచ్ అవ్వడానికి, ఏ గుంపుని రీచ్ అవ్వడానికి, ఏ జాతిని రీచ్ అవ్వడానికి, ఏ కాలనీని రీచ్ అవ్వడానికి, ఏ దేశాన్ని రీచ్ అవ్వడానికి. యు మస్ట్ బీ హ్యావింగ్ ఏ పర్పస్. ఒక ఉద్దేశం ఉండాలి. సంఘంలో ప్రతి ఒక్కళ్ళు మిషనరీలు కాదు. పంపబడేవాళ్ళు కొంతమంది, పంపించేవాళ్ళు కొంతమంది. దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ విల్ గో, దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ విల్ సెండ్. అయితే పంపించేవాళ్ళు ఇంట్లో కూర్చొని దుప్పటి కప్పేవాళ్ళు కాదు. 2 పనులు చేస్తారు వాళ్ళు. వాళ్ళు సాక్షులుగా ఉంటారు, ఉన్న చోట సాక్ష్యం ఇస్తారు. సాక్షులుగా ఉంటారు, ఉన్న చోట సాక్ష్యం ఇస్తారు. సాక్ష్యం ఇవ్వకుండా సాక్ష్యం ఇచ్చే వాళ్ళకి నువ్వు ప్రోత్సాహాన్ని ఇవ్వలేవు. సువార్త ఉన్న చోట చెప్పకుండా సువార్త చెప్పడానికి వేరే చోటకి వెళ్ళి వాళ్ళకి నువ్వు సహాయం చేయలేవు. ఇట్స్ ఆఫ్ నో యూస్. సో ఎవ్రీబడి ఈజ్ ఇన్ ద మిషన్ ఆఫ్ గాడ్. ప్రతి ఒక్కళ్ళు దేవుని యొక్క ప్రేషిత ఉద్యమంలో ఉన్నారు. ఎవ్రీబడి హ్యాస్ ద మిషన్ మైండ్. ప్రతి ఒక్కరికి ప్రేషిత మనసు ఉంది. బట్ సమ్ గో యాజ్ మిషనరీస్. కొంతమంది ప్రేషితులుగా వెళ్తారు, కొంతమంది అక్కడే ఉంటూ ఉంటారు. 3 విషయాలు చెప్పాను. ట్రూత్ ది ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ స్టెప్. సత్యము మొట్టమొదటి మెట్టు. రెండోది రైచియస్నెస్, నీతి ద అల్టిమేట్ ప్రొటెక్టర్ ఆఫ్ లైఫ్ అండ్ సోల్. ప్రాణమునకు జీవమునకు కాపుదల, కవచముగా ఉండేది నీతి. గాస్పుల్ ఆఫ్ పీస్ ద అల్టిమేట్ పర్పస్. సమాధానపు సువార్త మన సంఘానికి, మన జీవితానికి కారణం, ఉనికి, ఉద్దేశం అదే. నౌ ఐఎమ్ కమింగ్ టు ద 4th వన్. ఫెయిత్, విశ్వాసం గురించి చెప్తున్నాడు. 16వ వచనం. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనడి. విశ్వాసాన్ని డాలుతో పోలుస్తున్నాడు, కేడముతో పోలుస్తున్నాడు. ద అల్టిమేట్ ప్రొటెక్టర్ ఆఫ్ యువర్ హార్ట్ అండ్ మైండ్. సాతానుడు వేసేటువంటి బాణాలు అర్థమైందా? అవి అగ్ని బాణాలు లాంటివంట. చీకట్లో వచ్చేటువంటి బాణాలు లాంటివి. నోబడీ క్యాన్ సీ ఇట్. వెరీ సటిల్ బట్ వెరీ పవర్ఫుల్. చాలా శక్తివంతమైనవి. సాతానుడు వేసేటువంటి బాణాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే ఫాల్స్ గిల్ట్. తప్పుడు అపరాధ భావాన్ని కలిగించి మన కాన్షియన్స్ని అటాక్ చేస్తాడు, మనస్సాక్షిని అటాక్ చేస్తాడు. దానికి బలైతే కనుక డిప్రెషన్లోకి వెళ్తారు. అంతే, నా బతికింతే, నా జీవితం ఇంతే, సెల్ఫ్ పిటీలోకి వెళ్తూ ఉంటారు. రెండోది హీ అటాక్స్ అవర్ థాట్స్. మన యొక్క థాట్ లైఫ్ని అటాక్ చేస్తూ ఉంటాడు. మీలో చాలామంది ఈ మాట అంటారు, సార్ నేను వాక్యం చదివినంతసేపు బాగానే ఉంటున్నాను, 10 రోజులు బాగుంటున్నాను, తర్వాత పడిపోతున్నాను, మళ్ళీ అదే పాపపు ఆలోచనలు వస్తున్నాయి, మళ్ళీ అదే పాపపు బుద్ధిలోకి వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నావు తెలుసా? సాతాను నీ మీద బాణం వేశాడు. యూ డోంట్ హ్యావ్ ఇనఫ్ ఫెయిత్ టు కౌంటర్ ఇట్. నీ దగ్గర షీల్డ్ లేదు దాన్ని కౌంటర్ చేయడానికి, దాన్ని అటాక్ చేయడానికి. యూ డోంట్ హ్యావ్ దట్ షీల్డ్. అందుకనే పడిపోవటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి యు నీడ్ టు హ్యావ్ దట్ షీల్డ్. విశ్వాసం వాక్యం వింటే వస్తుంది. ఎంతకాలమైతే వాక్యం వింటూ ఉంటావో నీ విశ్వాసపు కవచం పనిచేస్తుంది. యూ విల్ బి ప్రొటెక్టింగ్ యువర్ మైండ్, యూ విల్ బి ప్రొటెక్టింగ్ యువర్ హార్ట్. నీ యొక్క హృదయాన్ని కాపాడుకుంటావు, డిప్రెషన్లోకి వెళ్ళవు. నీ మనసుని కాపాడుకుంటూ ఉంటావు, తప్పుడు ఆలోచనలోకి వెళ్ళవు. ఈరోజు వాక్యం వినేటువంటి వాళ్ళలో మీలో చాలామంది ఆ కేటగిరీకి చెందిన వాళ్ళు ఉన్నారు. యు ఆర్ ఆఫెన్ ఫాలింగ్ ఇన్ టు ద సేమ్ టెంప్టేషన్ అండ్ సిన్. అదే విధమైనటువంటి శోధనకి, పాపానికి మీరు బానిసలైపోతున్నారు. ద రీజన్ ఈజ్ యూ డోంట్ హ్యావ్ ద షీల్డ్. ఆ షీల్డ్ అనేది ఒకటే ఫెయిత్. ఆ ఫెయిత్కి ఒకటే ఒక సోర్స్. ఎవ్రీ డే వాక్యం చదవాల్సిందే. నిన్న కరెంట్ ఉంటే వాళ్ళు లైట్ వెలగదో, ఈరోజు కరెంట్ ఉంటే ఈరోజు లైట్ వెలుగుద్ది. నిన్న వాక్యం చదివితే ఈరోజు నువ్వు పాపాన్ని ఎదిరించలేవు. ఈరోజు నువ్వు చదవాలి. ఎవ్రీ డే యూ నీడ్ టు గెట్ ద ఎనర్జీ ఫ్రమ్ గాడ్. దేవుడి దగ్గర నుంచి ఆ యొక్క ఎనర్జీని మీరు బద్దులై ఉన్నారు. సో ఇది మనము ఫెయిత్ గురించి నేర్చుకుంటున్నాం. ఇప్పటికీ 4 చూసాం మనం. మొదటిది ట్రూత్, ద ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్, అది మొట్టమొదటిది సత్యం. రెండోది రైచియస్నెస్, నీతి, ద అల్టిమేట్ ప్రొటెక్టర్ ఆఫ్ లైఫ్ అండ్ సోల్, మానవుడి యొక్క ప్రాణానికి, జీవానికి అది భద్రత కలిగించేది. మూడోది ద గాస్పుల్ ఆఫ్ పీస్, ద అల్టిమేట్ పర్పస్, మానవుడు ఈ అంతిమ ఉద్దేశాన్ని ఇవ్వగలిగేది సమాధానమైనటువంటి సువార్త. ఫెయిత్ ది అల్టిమేట్ ప్రొటెక్టర్ ఆఫ్ హార్ట్ అండ్ మైండ్, మన యొక్క హృదయానికి, మనసుకి కాపుదల అనుగ్రహించేది విశ్వాసము అనేటువంటి డాలు, కేడము. నౌ ద 5th వన్, 17వ వచనం చూద్దాం. మరియు రక్షణయను శిరస్త్రాణమును
రక్షణ అనే శిరస్త్రాణం, హెల్మెట్. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోగలిగేది హెల్మెట్. మొదటిది తెస్సలోనికైకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. మనము పగటవారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచమును రక్షణ నిరీక్షణ అను శిరస్త్రాణమును ధరించుకుందుము. రక్షణ అనే దాంట్లో పాస్ట్ టెన్స్ ఉన్నది ఫెయిత్, ఫ్యూచర్ టెన్స్ ఉన్నది హోప్. వీటి యొక్క సమూలమైనటువంటి అవగాహన కలిగి ఉండటమే ఈ హెల్మెట్ అనేటువంటి సాల్వేషన్, రక్షణ అనేది. రక్షణలో 3 కాలాలు ఉన్నాయి. ఒకటి గతకాలం, రెండోది వర్తమాన కాలం, మూడోది భవిష్యత్ కాలం. ఏంటి సార్ 3 కాలాలు? గతంలో ఎన్నో పాపాలు చేశాను, ఆ పాపాలన్నిటిని దేవుడు క్షమించి ఆ పాపపు ప్రాయశ్చిత్తం నుంచి నన్ను తప్పించాడు. హీ హాజ్ సేవ్డ్ మీ ఫ్రమ్ ద పెనాలిటీ ఆఫ్ సిన్. పాపపు ప్రాయశ్చిత్తం నుంచి నన్ను తప్పించాడు. దట్స్ పాస్ట్ టెన్స్, అయిపోయింది. రెండోది, అనుదినము శోధనలు వస్తున్నాయి, అనుదినము పోరాడుతున్నాను. అయితే ఈ పాపపు ప్రభావం నుంచి పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క వాక్యపు సహాయంతో నన్ను అనుదినము తప్పిస్తున్నాడు. ద పవర్ ఆఫ్ సిన్, ఈ పాపపు ప్రభావం నుంచి నన్ను రక్షిస్తున్నాడు, పాపపు ప్రభుత్వం నుంచి రక్షిస్తున్నాడు. భవిష్యత్తులో నేను చచ్చిపోయినా, లేకపోతే దేవుని రాకడ జరిగినా, నేను ఈ పాపపు లోకము నుంచి ఎత్తబడి పాపము లేనటువంటి లోకములోకి వెళ్తాను. ఈ పాపపు ప్రాంతము నుంచి విడిపించబడతాను. మొదటిది ప్రాయశ్చిత్తము, పాస్ట్ టెన్స్. రెండోది ప్రభుత్వము, ప్రెజెంట్ టెన్స్. మూడోది ప్రాంతము లేకపోతే పరిస్థితి, అది ఫ్యూచర్ టెన్స్. పెనాలిటీ ఆఫ్ సిన్, పవర్ ఆఫ్ సిన్ అండ్ ప్రెజెన్స్ ఆఫ్ సిన్. 2 రకాలైనటువంటి తప్పుడు విషయాలు ఇక్కడ ఉంటాయి. పాత పాపాన్ని పదే పదే జ్ఞాపకం చేసుకొని నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళి ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. దే లివ్ ఇన్ దేర్ ఓల్డ్. అర్థమైందా? రక్షణ కోసం, ఆనందం కోసం సంవత్సరాల తరబడి బాధపడుతూ ఏడుస్తూ ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. విశ్వాసముతో పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో ప్రార్థన చేస్తే అప్పటికప్పుడే దేవుడు క్షమిస్తాడు. కాబట్టి దానికి అది జవాబు. రెండోది, కొంతమంది ఆ యొక్క రక్షణని ఎంత చులకనగా తీసుకుంటారంటే, కృపని ఎంత చులకనగా తీసుకుంటారంటే, దేవుడు అన్ని పాపాల నుంచి నన్ను విమోచించాడు కాబట్టి నా ఇష్టం వచ్చినట్లు నేను జీవించవచ్చు అని పాపపు ప్రభుత్వం విషయంలో తప్పుగా అర్థం చేసుకొని పాపమునకు బానిస అయిపోతూ ఉంటారు. చీప్ గ్రేస్ అంటారు దీన్నే. కాబట్టి ఈ రెండింటి నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇట్ ఈస్ కాల్డ్ ది హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. ఇప్పటికీ 5 చెప్పాం. ట్రూత్, సత్యము మొట్టమొదటి మెట్టు. రైచియస్నెస్, ది అల్టిమేట్ ప్రొటెక్టర్ ఆఫ్ లైఫ్ అండ్ సోల్, ప్రాణానికి మా జీవానికి అది ప్రొటెక్ట్ చేసేది. మూడోది గాస్పుల్ ఆఫ్ పీస్, సమాధానం అనేటువంటి సువార్త, ది అల్టిమేట్ పర్పస్, మన జీవితానికి అర్థాన్ని ఇచ్చేది. నాలుగోది ఫెయిత్, ది అల్టిమేట్ ప్రొటెక్టర్ ఆఫ్ అవర్ హార్ట్ అండ్ మైండ్, మన యొక్క హృదయానికి మనసుకి భద్రతను కలిగించేది. ఐదోది హోప్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ నిరీక్షణ కలిగించేది. ది అల్టిమేట్ కాన్ఫిడెన్స్, అతి ఉన్నతమైనటువంటి నిశ్చయతను మనకి అనుగ్రహించేది. ఫైనల్, ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము, ది అల్టిమేట్ వెపన్ టు అటాక్. మనము అటాక్ చేయడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆయుధము అని చెప్పాలి. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును, దిస్ ఈజ్ ద ఓన్లీ వెపన్ దట్ ఈజ్ యూజ్డ్ ఇన్ 2 ways. ఇది ఒక్కటే 6 2 విధాలుగా వాడేది. ఏంటి అని అంటే టు డిఫెండ్ అండ్ టు అటాక్. దేవుని వాక్యాన్ని మనల్ని మనం కాపాడుకోవడానికి, ఎదుటి శత్రువుని అటాక్ చేయడానికి వాడగలిగేది. నేను దేవుని వాక్యం గురించి ఆలోచిస్తున్నప్పుడు, ఖడ్గము అన్నప్పుడు నేను ఖడ్గాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని రోమన్ ప్రభుత్వం వాళ్ళు డాగర్లో పెట్టుకునేటువంటి ఖడ్గం గురించి ఆలోచిస్తే దాన్ని మఖైరా అని అంటారు. మఖైరా అన్నది చాలా చిన్నగా ఉంటుంది, వంకిలాగా ఉంటుంది, డాగర్లాగా. అపోస్తలుడైనటువంటి యోహాను పట్మస్ ద్వీపంలో ఉన్నప్పుడు ప్రకటన గ్రంథంలో ఆయన నాలుక ఖడ్గం వలె ఉన్నది అన్నప్పుడు మఖైరా అంటే చిన్నది, అది వంకిలాగా ఉంటుంది కాబట్టి నాలుక వలిగా కనబడుతూ ఉంటుంది. దాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఆ నాలుకను ఉపయోగించి వాక్యాన్ని పంపిస్తూ ఉండటం అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. శక్తివంతమైంది. ఈ యొక్క వాక్యాన్ని 4 విధాలుగా మనం వాడతామని నేను అర్థం చేసుకున్నాను. ఈ 4 ఇంగ్లీష్లో ముందు చెప్తాను, తర్వాత మనం తెలుగులో అర్థం చేసుకుందాం. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ యూజ్డ్ టు ప్రొటెస్ట్ ది అటాక్స్ ఆన్ క్రైస్ట్. క్రీస్తు మీద ఎవరైనా అభియోగాలు జల్లితే దాన్ని ప్రొటెస్ట్ చేయడానికి మనం వాడేది వాక్యం. యేసుప్రభు చచ్చిపోయాడు అంటారా? లేదు, ఆయన తిరిగి లేచాడు. యేసుప్రభు దేవుడు కాదంటాడా? లేదు, ఆయన దేవుడు. వి ప్రొటెస్ట్ అండ్ టెల్ వాట్ ఈస్ ట్రూత్.
బై డిక్లేరింగ్ దిస్ వర్డ్ టు ప్రొటెస్ట్ ది అటాక్స్ ఆన్ క్రైస్ట్. ఇది మొదటిది. రెండోది, వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ యూజ్డ్ టు ప్రొటెక్ట్ ద టైమ్ ఎట్ ద టైమ్ ఆఫ్ టెంప్టేషన్. శోధనలు వచ్చినప్పుడు మనల్ని మనం కాపాడుకోవడానికి వాడేది వాక్యం. ఇది రెండోది. మొదటిది ప్రొటెస్ట్, రెండోది ప్రొటెక్ట్. మూడోది టు ప్రొక్లెయిమ్ ద గాస్పుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు శుభవచనం ప్రపంచానికి అందించడానికి మనం వర్డ్ ఆఫ్ గాడ్ని ఉపయోగిస్తూ ఉంటాం, ప్రొక్లెయిమ్. నాలుగోది టు పియర్స్ ద సోల్ ఫర్ సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్. గుండె లోతుల్లోకి గుచ్చుకునేటట్లు చేసి లోన అంతరంగంలో ఉండిపోయినటువంటి పాపాన్ని వెలికి తీయటానికి ఉపయోగించేది వర్డ్ ఆఫ్ గాడ్. మొదటిది టు ప్రొటెస్ట్, దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి విషయాలను ఎదుర్కోవడానికి మనం వాక్యాన్ని ఉపయోగిస్తాం. రెండోది టు ప్రొటెక్ట్ ఆర్సెల్వ్స్, మనల్ని మనం కాపాడుకోవడానికి శోధన నుంచి. మూడోది టు ప్రొక్లెయిమ్ ద గాస్పుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క సువార్తను అందించడానికి. నాలుగోది టు పియర్స్ ద సోల్ ఫర్ సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్, ఆత్మ పరీక్ష కోసం మనం ఉపయోగిస్తూ ఉంటాం. సో దిస్ ఈజ్ హౌ ది గ్యాడ్జెట్స్ ఆర్ యూజ్డ్. ఇప్పటికీ మనం రెండు విషయాలు నేర్చుకున్నాం. ద గోస్ట్ వి ఫేస్, ది ఎనిమీ, మనం ఎదుర్కొనేటువంటి దెయ్యం మన శత్రువు. ద గ్యాడ్జెట్స్ వీ హ్యావ్, ది ఎక్విప్మెంట్, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ యుద్ధ సామాగ్రి అది ఏంటి అనేది తెలుసుకున్నాం. నౌ చాలా గొప్ప విషయం ఏంటంటే దేవుని యొక్క అనుగ్రహము, మానవుని యొక్క బాధ్యత అనేది ఎంత స్పష్టంగా ఉంటుంది అనంటే, దేవుడు మనకి యుద్ధోపకరణాలు ఇస్తాడు, కానీ వాటిని మనం ధరించుకోవాలి. దేవుడు మనకి సహాయంగా ఉంటాడు, కానీ మనం ఆయన ఆశ్రయించాలి. దేవుడు మనకి బల్బ్ ఇవ్వటమే కాదు, కరెంటు సప్లై కూడా ఇస్తాడు. దేవుడు బండి ఇవ్వటమే కాదు, పెట్రోల్ కూడా ఇస్తాడు. దేవుడు ప్లేట్ ఇవ్వటమే కాదు, భోజనం కూడా ఇస్తాడు. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇక్కడ అదే చూస్తున్నాం. ద లాస్ట్ పాయింట్, ద గ్యాసోలిన్ వీ హ్యావ్, ది ఎనర్జీ. దేవుడు మనకు ఇచ్చేటువంటి ఇంధనం, శక్తి ఏంటి అనేది 18 నుంచి 20 వచనాల దాకా మనం చూద్దాం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైనటువంటి పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండడి. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంకెళ్లలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యంగా తెలియజేయటకై నేను నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్లుగా ధైర్యముగా మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండడి. ప్రేయర్ గురించి ఒక ఫైనల్ పాయింట్ లాగా చెప్తున్నాడు. ఏ గ్యాడ్జెట్ ఉపయోగించాల్సన్నా ఇది ఉండాల్సిందే. ఇది 7వది, ది 7th వన్, ద ప్రేయర్. ఇది ఒక వేరే గ్యాడ్జెట్ కాదు. దిస్ ఈజ్ ద గ్యాడ్జెట్ దట్ వర్క్స్ విత్ ఆల్ అదర్ గ్యాడ్జెట్స్. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద 7 మాటలు చెప్పారు. మొదటి మాట ఒకసారి చెప్పలా, పదే చెప్తూ ఉన్నాడు. ద ప్రేయర్ ఆఫ్ ఫర్గివ్నెస్. కాబట్టి ప్రేయర్ అనేది అన్ని సందర్భాల్లో ఉండాల్సిందే. మనము విశ్వాసం అని ఉపయోగించాలంటే ప్రార్థన ఉండాలి, నీతిని ఉపయోగించాలంటే ప్రార్థన ఉండాలి, మనము సువార్తను బోధించాలంటే ప్రార్థన ఉండాలి. ప్రేయర్ ఈజ్ ది అండర్గర్డ్, అది అన్ని విషయాల్లో పనిచేయాల్సిందిగా ఉంటుంది. ప్రార్థన ఒక విధంగా దేవుని శక్తిని మానవుడికి అందుబాటులోకి తీసుకురావడానికి ఉపయోగించగలిగేటువంటి ఒక పరికరం అని చెప్పాలి. దీన్ని మీకు బాగా అర్థం అవ్వాలంటే సంఖ్యాకాండం 17వ అధ్యాయం 8 నుంచి 18 దాకా ఒక అద్భుతమైనటువంటి యుద్ధం కనబడుతూ ఉంటుంది. కొండ మీద మోషే ఉన్నాడు, చేతులైతే ప్రార్థన చేస్తూ ఉంటే కింద ఉన్నటువంటి యెహోషువ గెలుస్తున్నాడు. చేతులు కిందకు వస్తే కనుక కింద యెహోషువ ఓడిపోతున్నాడు. అప్పుడు గబగబా అహరోను, హూరు వీళ్ళిద్దరూ కూడా చేతులు ఎత్తుతున్నారు. ఇంకా వాళ్ళు కూడా ఎత్తలేని పరిస్థితుల్లో కింద రాళ్ళు పెట్టి మోషే చేతులు అలాగే పైన ఉండేటట్లు చేస్తూ ఉంటే అప్పుడు యెహోషువ గెలిచాడు. ఇప్పుడు నాకున్నటువంటి ప్రశ్న, మోషే చేతులు ఎత్తడం బట్టి గెలిచాడా, యెహోషువ యుద్ధం చేయడం బట్టి గెలిచారా? మీకు విషయం తెలుసా? చేతులెత్తిన దానికి యుద్ధం చేయాలి, యుద్ధం చేసిన దానికి చేతులు ఎత్తాలి. ఒకదానికి ఒకటి ఏ విధంగా జోడి ఉన్నా చూడండి. ఇక్కడ చేతులు ఎత్తడం అనేది డివైన్ ప్రావిడెన్స్ అయితే, దేవుని యొక్క అనుగ్రహం అయితే, యుద్ధం చేయటం అనేది హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఇద్దరూ కలిస్తేనే కానీ ఆ పని జరగదు. ఇక్కడ ప్రార్థన గురించి ఎన్ని విషయాలు చెప్తున్నాడో చూద్దాం. ఒకటి, ప్రే ఆల్వేస్, ఎప్పుడు ప్రార్థన చేయాలి. ప్రే ఆల్వేస్ అన్నప్పుడు ఇంకా పని ఏం చేయకూడదండి, బండి నడిపించకూడదా, వంటలు చేయకూడదా? నో. ప్రార్థన 2 రకాలుగా ఉంటుంది. ఒకటి, స్పెసిఫిక్గా దేవుడితో మాట్లాడతాం. రెండోది అప్డేట్ అవ్వటం. మనం వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కొద్దిసేపు పర్మనెంట్గా చాట్ చేస్తూ ఉంటాం, పావు గంట అరగంట, 4 మెసేజ్లు నువ్వు 4 మెసేజ్లు అయ్యి, ఇది చాటింగ్ అంటారు. అయితే చాటింగ్ అయిపోయిన తర్వాత ఎవరినైతే బాగా ప్రేమిస్తారో వాళ్ళకి చాట్ చేయరు, కానీ అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడే అన్నం అయిపోయింది, ఇప్పుడే వర్క్ అయిపోయింది,
ఇప్పుడే నిద్రలేశాను, ఇప్పుడే బ్రష్ చేసుకున్నాను. ఇట్స్ అన్ అప్డేట్. అది వాళ్ళతో ఎప్పుడు కూడా కమ్యూనికేషన్లో ఉంటారు. ఒక చిన్న ఎస్ఎంఎస్ పడేస్తారు. ఇది మీరు చేసేటువంటి పని. దేవునితో కూడా అలాగే ఎస్ఎంఎస్ పడేస్తూ ఉండండి. ప్రభా ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాను, ప్రభా ఇక్కడ దాకా అయింది. యు బీ ఇన్ టచ్. దట్ ఈజ్ అన్ యాటిట్యూడ్. ప్రేయర్ ఈజ్ యాక్షన్, ప్రేయర్ ఈజ్ అన్ యాటిట్యూడ్. ప్రార్థన అనేది ఒక కార్యము, ప్రార్థన అనేది ఒక వైఖరిలోంచి వచ్చేటువంటి ప్రార్థన చాలా శక్తివంతమైంది. ప్రే ఆల్వేస్. రెండోది ప్రే ఆల్ ప్రేయర్స్. ప్రార్థనలు చాలా రకాలు ఉంటాయి. కృతజ్ఞతకు చేసేటువంటి ప్రార్థన, అపరాధ భావంతో చేసేటువంటి ప్రార్థన, భయంతో చేసేటువంటి ప్రార్థన, విడుదల కోసం చేసేటువంటి ప్రార్థన, పశ్చాత్తాపంతో చేసేటువంటి ప్రార్థన. దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రేయర్స్. అన్ని రకాలైనటువంటి ప్రార్థనలు చేయాలన్నాడు. ప్రే ఇన్ ద స్పిరిట్. మనం ప్రార్థన ఎలా చేయాలో తెలీదు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అందుకనే ఆయన వచ్చినప్పుడు మనకి ప్రార్థన యుక్తముగా మనకి ఎలా చేయాలో తెలియదు కాబట్టి ఆయన వచ్చి మన కోసం ప్రార్థన చేస్తాడు. మనకు ప్రార్థన ఎలా చేయాలో నేర్పిస్తాడు ఆయన. వాట్ ఏ బ్యూటిఫుల్ థింగ్ ఇట్ ఈస్. ఆత్మ ప్రేరణతో ప్రార్థన చేస్తున్నప్పుడు మాటలు పరిశుద్ధాత్ముడు అందిస్తాడు, అంశాలు పరిశుద్ధాత్ముడు అందిస్తాడు. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో తెలుసా. యూ ఫీల్ సో ఈజ్. చాలా హ్యాపీగా ఉంటుంది, ఆకాశంలో తేలిపోతున్నట్లు ఉంటుంది. ఆత్మ ప్రేరణ బట్టి జరిగేటువంటి ప్రార్థన. ప్రే ఇన్ ద స్పిరిట్. ప్రే అండ్ వాచ్. ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండండి. నిద్రపోవడం మానేయాలని కాదు. ఆత్మీయమైనటువంటి మేలుకొలుపు, నీతి, యథార్థత, విశ్వాసం, ఇవి వదిలిపెట్టకూడదు. యు మస్ట్ బీ ఆల్వేస్ కాన్షియస్. ఫైనల్గా ప్రే విత్ పెర్సిస్టెన్స్. జవాబు వచ్చేదాకా ప్రార్థన చేయాలి. ఫైనల్గా అంటున్నాడు ప్రే ఫర్ ఆల్ సెయింట్స్. అందరి కోసం ప్రార్థన చేయండి అని అంటున్నాడు. మై ఫ్రెండ్స్, 3 విషయాలు ఈరోజు మనం నేర్చుకున్నాం. ఒకటి, ద గోస్ట్ వి ఫేస్, ద ఎనిమీ. మనం ఎదుర్కొనేటువంటి దెయ్యం చాలా శక్తివంతమైన వాడు. వాడు మూర్ఖుడు, వాడు కన్నింగ్, తంత్రాలు ఉపయోగించి వస్తూ ఉంటాడు. కాబట్టి వాడి గురించి మనం తెలుసుకోవాలి. రెండోది, ద గ్యాడ్జెట్స్ వీ హ్యావ్, ద ఎక్విప్మెంట్. దేవుడు మనకి గ్యాడ్జెట్స్ ఇచ్చాడు. వాడు ఎంత శక్తివంతుడో అంతకంటే శక్తివంతమైనటువంటి గ్యాడ్జెట్స్ మనకి ఇచ్చాడు. మూడోది, ఆ గ్యాడ్జెట్స్ని వాడటానికి దేవుడు అల్టిమేట్ ఒక గ్యాడ్జెట్ ఇచ్చాడు. ఒక గ్యాసోలిన్, ఒక శక్తిని, ఇంధనాన్ని ఇచ్చాడు. అది ప్రార్థన. మై ఫ్రెండ్స్, ఆర్ యూ ఏబుల్ టు ఫేస్ సాటన్? ఆర్ యూ ఏబుల్ టు అటాక్ సాటన్ విత్ దీస్ 3 థింగ్స్? గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యు ఆర్ నాట్ ఫైటింగ్ అగెయిన్స్ట్ సాటన్, యు ఆర్ విత్ సాటన్. దెర్ ఆర్ ఓన్లీ 2 టీమ్స్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో 2 టీంలు ఉన్నాయి. ఒక ఏసై టీము, రెండో సాతాన్ టీము. నువ్వు ఏసై టీంలో లేకపోతే సాతాన్ టీంలో ఉన్నావు. నేను న్యూట్రల్ అంటానికి లేదు, నేను మధ్యస్థపు స్థాయిలో ఉన్నాను అంటానికి లేదు. ఒకవేళ పాపంతో నువ్వు జలసాగా బతికేస్తున్నట్లయితే ఈ యుద్ధంలో నువ్వు ఓడిపోయావు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుంటావా? ఇప్పటికైనా దేవుని దగ్గరకు వస్తావా? ఇప్పటికైనా పశ్చాత్తాపడతావా? ఇప్పటికైనా ప్రభా నాకు ఆ యుద్ధోపకరణాలు ఇవ్వు ప్రభా, నేను ధరించుకుంటాను ప్రభా అని ఒకదాని తర్వాత ఒకటి ధరించుకోవడం మొదలు పెడతావా? సత్యవంతుడిగా జీవించడం ఈ రోజు నుంచి మొదలు పెడతావా? ఆయన ఇచ్చినటువంటి సత్య వాక్యాన్ని ధ్యానం చేసి నీ జీవితాన్ని సరిచేసుకోవడం మొదలు పెడతావా? నీతి అనేటువంటి ఆ యొక్క బ్రెస్ట్ ప్లేట్ కలిగి ఉండడానికి ఇష్టపడతావా? చెప్పులు, సువార్తను, నీకున్నటువంటి సాక్ష్యాన్ని ఇతరులకు అందించడానికి సంసిద్ధపడతావా? శిరస్త్రాణం, నువ్వు హెల్మెట్, సాల్వేషన్ కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నావా? విశ్వాసం కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నావా? మై ఫ్రెండ్స్, ఇఫ్ యు ఆర్ నాట్, యూ నీడ్ టు గెట్ రెడీ. వీటిలన్నిటి విషయంలో నువ్వు గెట్ రెడీ అయి ఉండాలి. వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యం అనుదినము అనుక్షణము ధ్యానం చేస్తూ వాక్యాన్ని ఉపయోగించి సాతానుపై విజయాన్ని సాధించడానికి, ఆ ఖడ్గాన్ని ఉపయోగించడానికి ఇష్టపడుతున్నావా? ఒకవేళ ఎప్పటిదాకా అలాంటి నిర్ణయం తీసుకోలేదనుకుంటే ఇప్పుడు ఎందుకు తీసుకోకూడదు? ఇప్పుడు ఎందుకు ప్రభు దగ్గర రాకూడదు? వై కాంట్ యూ కమ్ టు గాడ్? ప్రభా ఇప్పటిదాకా ఓడిపోయాను ప్రభా, నేను చాలాసార్లు ఓడిపోయాను. ఐ డోంట్ వాంట్ టు లూజ్ ఎనీ మోర్. నేను ఓడిపోవటం నాకు ఇష్టం లేదు. ఐ వాంట్ టు విన్ విత్ యూ ఆన్ మై సైడ్. నువ్వు నా పక్కన ఉంటే నేను గెలుస్తాను ప్రభా. మా దేవా, మా ప్రభా, ఈ ప్రపంచంలో యుద్ధం జరుగుతుంది తండ్రి. రకరకాల యుద్ధాలు జరుగుతున్నాయి. కానీ మేమున్నటువంటి ఒక యుద్ధం అతి శక్తివంతమైంది. ద క్లాష్ ఆఫ్ ద టైటన్స్. యుద్ధాలన్నట్లో అతి ప్రాముఖ్యమైనది. ఆ యుద్ధంలో మేము గెలవాలంటే ప్రభా నువ్వు మా పక్షాన్ని ఉన్నావని గుర్తించాలి. మా ఎదురుగా ఉన్నటువంటి శత్రువు సాతానుడు శక్తివంతుడని మేము గుర్తించాలి. వాడి మీద విజయం సాధించాలంటే నువ్వు ఇచ్చినటువంటి
ఆర్మర్, ఆ యుద్ధోపకరణాలు ధరించుకోకపోతే అవ్వదని మేము గ్రహించాలి. ప్రార్థన లేకుండా, నీ మీద ఆధారపడకుండా మేము విజయం సాధించలేం. కాబట్టి అలాంటి జీవితాన్ని మాకు అనుగ్రహించమని, ఈ వాక్యాన్ని మా జీవితానికి ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.